దేవుని వర్లరా, దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం ధ్యానించుకుందాం. ఏమిటి ఆ విషయం అంటే, భూమి మీద బ్రతుకుచున్న మన జీవితాలు, భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవితాలు, మనం ఏం చేస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా తక్కువ మందే వారి జీవితాల్లో వారు చేసే కార్యక్రమాలు రాసుకుంటుంటారు. దాన్నే డైరీ అంటూ ఉంటారు. ఏంటది? డైరీ. అది చాలా తక్కువ మంది రాసుకుంటుంటారు. కోట్ల మందిలో కొన్ని లక్షల మందే రాస్తారు. ఏంటది? ఏంటి ఆ డైరీ అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు. అయితే పరలోకమందు ఉన్న దేవుడు కూడా ఆయన దగ్గరకు కొన్ని డైరీలు ఉన్నాయి. ఏమన్నాయి? డైరీలు ఉన్నాయి. ఆ డైరీలను బట్టి ఆయన ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మరొకసారి జాగ్రత్తగా గమనించాలి. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న 60-70 సంవత్సరాల జీవితకాలంలో మనం చేస్తున్న ఈ క్రియలు, పనులు మనం రాసుకున్నా రాసుకోకపోయినా కానీ దేవుడు మాత్రం చాలా చక్కగా ఆయన తన గ్రంథాల్లో రాస్తున్నాడు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే భూమి మీద మనం అనుకుంటాం, మనల్ని ఎవరైనా చూస్తున్నారా, ఈ పని చేస్తున్నాను కదా, ఎవరైనా నన్ను కనిపెడుతున్నారా, లేదా నా గురించి ఏమైనా రాసుకుంటున్నారా అని మనం సహజంగా అనుకుంటుంటాం. అనుకుని అబ్బా ఎవరో చూడలేదు అనుకుంటాం. సహజంగా మనం ఏదన్నా నేరం చేయాలన్నా, తప్పు చేయాలన్నా, పొరపాటు చేయాలన్నా పక్కవాడిని చూస్తాం. అప్పుడప్పుడు వీళ్ళు ఎవరు చూడలేదు కనుక పర్వాలేదు అనుకుంటాం. కానీ ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనుషుల కళ్ళు మనం కప్పొచ్చు, మనుషుల్ని మనం మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు. కానివ్వండి, మనల్ని అందరిని చూస్తున్న దేవుడు మాత్రం ఈరోజు మనిషి తప్పు చేయడానికి కారణం ఏంటంటే ఎవరు చూడలేదు అనే దాని మీద ఆధారపడిపోయి డిపెండ్ అయిపోయి తప్పు చేస్తున్నాడు. అందుకని ఒకసారి మీకు చెప్పాను, మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, మోసం చేయాలనుకున్నప్పుడు మన కన్నులు ఎక్కడికి ఎత్తాలి? ఆకాశం వైపు ఎత్తాలి. ఎందుకని? ఒక్కసారి ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నాడు ఒక ఆయన, కీర్తనల గ్రంథం 33లో. ఏమని? ఆకాశములో నుండి నరులనందరినీ 13-14 ఆకాశంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు భూమి మీద ఉన్న మనుషులు చూస్తున్నారు, భూమి మీద ఉన్న అధికారులు చూస్తున్నారు, భూమి మీద ఉన్న ప్రభుత్వాలు చూస్తున్నారు. ఓ అమాయక జనాంగమా, యెహోవా ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు ఎవరిని? భూమి మీద ఉన్న నరులందరినీ. కానీ మనం ఏం చేసాం? భూమి మీద ఉన్న మనుషుల్నే మనం చూస్తున్నాం. ఎంత విచిత్రమో చూడండి. భూమి మీద ఉన్న మనుషుల్నే మనం చూస్తూ, ఓ వీళ్ళ చూడలేదు, వీరు నాకు కనిపించట్లేదు, అబ్బాయి పర్వాలేదు, ఏం పర్వాలేదు, టేకేవే, వెళ్ళిపోదాం, గోయవే అంటే వెళ్ళిపోతూ ఉంటుంటాం, తీసేసుకుందాం వెళ్ళిపోదామని. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశములో నుండి భూలోకములో ఉన్న నరులనందరిన కొందరిన అందరిని ఆయన కనిపెడుతూ ఏం చేస్తున్నాడో ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎందుకంటే కొన్ని మాటలండి మన హృదయంలో చాలా చొచ్చుకుపోతాయి, మన మార్పుకి చాలా అవకాశాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనుషులుగా మేమేం మార్చలేం, తెలిసిన ఎవరు కూడా మనుషులు మార్చలేం. మనిషి మనసును మార్చేది దేవుని యొక్క వాక్యం, ఆయన మాటలు. ఈ మాటలు మా నోటంటూ వస్తున్నాయి తప్ప అవి మా ఏమీ కాదు, ఈ జీవగ్రంథంలో దేవుడు రాసిన మాటలు. గనుక ఈ మాటల ద్వారా మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. ఎందుకంటే మనం బ్రతకవలసింది, మన భక్తిని చూపించవలసింది మనుషులకి కాదు, మరొకసారి చెప్తున్నా దేవునికి. ఎందుకంటే ఆయనే చూస్తున్నాడు, మనం చూడలే. ఇది సపోజ్ ఈ తలుపులన్నీ వేసేసామనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఎవరు మనకు కనిపించరు. కానీ దేవుడు మనల్ని అందరినీ తేటగా చూస్తాడు. ఆయనకు తలుపులు, పాతాళం, మరుగు అనేది ఏమీ ఆయనకు కనులకు మరుగు లేక తేటగా కనబడుతున్నదని చెప్తాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో. ఆయన కనులకు ఏమంటూ మరుగు అనేది ఉండదు. గనుకన మీకు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనం భక్తి చేసిన
ప్రార్థన చేస్తున్నా, యథార్థంగా బ్రతుకుతున్న దేవుని కోసం చేయాలి, మనుషుల కోసం కాదు. ఎందుకంటే మనుషులు అప్పుడు చూస్తారు, చూడకపోవచ్చు. మనుషుల్ని మనం మాయ చేయొచ్చు, కన్ను కప్పే వేయచ్చు, వారు కనబడకుండా మనం ఎన్నైనా చేయొచ్చు. కానీ దేవుని కన్నులకు కనబడని స్పష్టం అంటూ ఏది లేదు. అయితే దేవుడు భూమి మీద బ్రతుకుతున్న ఈ మనుషుల యొక్క స్థితిగతులు, క్రియలు, పనులన్నీ కూడా ఆయన రాస్తున్నాడు. దేవుడి దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి, చూద్దామా? ఏంటి ఆ గ్రంథాలు? ఈరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అందరూ తీయండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని. చూడండి, పరలోకంలో దేవుని దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఏంటి ఆ గ్రంథాలు? ఏమి రాయబడతాయి ఆ గ్రంథాల్లో? ఏమేమి ఉన్నాయి అనే విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, భూమి మీద మన దగ్గర డైరీ, నేనైతే మెయింటెనెన్స్ చేయను డైరీ. మరి మీరు ఎవరైనా చేస్తారండి డైరీ? రాసుకుంటారా? ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళాను, ఈరోజు ఉదయం ఇచ్చేసాను అంటే వాళ్ళు చేసే దినచర్య రాసుకుంటుంటారు. మీరు రాసుకుంటున్నారో లేదో కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే విడిచిపెట్టందంటే ఏముండదు, ప్రతి ఒక్కటి రాస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన దర్శనం ద్వారా యోహాను గారు చూస్తూ, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఓకే, గ్రంథాలు విప్పబడ్డాయి. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. ఇక్కడ ఒక గ్రంథాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి. ఏమన్నాయంటే దేవుడి దగ్గర గ్రంథాలు ఉన్నాయి, ప్లస్ జీవ గ్రంథాలు. మొత్తం ఎన్నో చాలా గ్రంథాలు అయిందో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా గమనించాలి. గ్రంథాలు ఉన్నాయి, అంత మాత్రమే కాదు, అక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథం కూడా ఉంది. గ్రంథాలు ఉన్నాయి, జీవ గ్రంథం కూడా ఉంది. అంటే పరలోకంలో దేవుడి దగ్గర ఏమున్నాయి? గ్రంథాలు ఉన్నాయి. ఇంకా ఈ గ్రంథాల గురించి బైబిల్లో ఎక్కడెక్కడ అసలు ఏం రాయబడ్డాయో మనం చూస్తే, నిర్గమకాండంలో కూడా ఒకసారి ఎన్ని కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా తీయాలని ప్రభుపేట మన చేత కొంచెం స్పీడ్గా ఉండాలి. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం నుంచి చూడగలిగితే, అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములోండి నా పేరు తుడిచివేయి. ఇక్కడ మోషే గారు దేవుడు అంటున్నాడు, ప్రభువా నీవు రాసిన నీ గ్రంథములోని నా పేరు తుడిచివే. ఎందుకు తుడిచేయమంటున్నాడు అంటే? మన పేర్లు గ్రంథంలో రాయబడ్డ ఆ గ్రంథం తుడిచేయి అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు 33, అందుకు దేవుడు అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసునో వాని పేరే నేను నా గ్రంథంలో తీసేస్తానన్నాడు. అంటే గ్రంథాల్లో పేర్లు ఉంటాయి, ఆ పేర్లు ఎవరి పేరు తీసేస్తానంటున్నాడు గ్రంథంలో నుంచి? ఇందుకు ఏ గ్రంథం అది? ఇంకా ముందు నుంచి ముందుకు వెళ్దాం, ఇంకా బాగా మీకు అర్థం కావటం. అంటే మీకు దేవుని దగ్గర ఏమున్నాయని చెప్తున్నానంటే, ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి. ఏమున్నాయి దేవుడి దగ్గర? గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ మోషే గారు అంటున్నారు, అయ్యా నా ఈ గ్రంథం నుంచి నా పేరు తీసి అంటున్నాడు. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం చూడండి. 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవ్వెలలో కనబడును కదా అన్నదా. అక్కడ కవ్వెలలో అనే మాట దగ్గర ఒకటి అంకి ఉందా? అందరు చూడండి మీ బైబిల్లో,
కవులలో. అక్కడ ఏమనుంది? పుస్తకము అంటే గ్రంథము. ఏంటి గ్రంథములో రాయబడుతున్నా అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ గ్రంథంలో రాయబడ్డాయి. అబ్బా, భూమి మీద మనం చేసే ప్రార్థనలు కన్నీటి కారుస్తున్నామే, ఈ కన్నీటి ప్రార్థనలు ఎక్కడ రాయబడుతున్నాయంట? దేవుడి దగ్గర పరలోకంలో తన గ్రంథాల్లో రాసుకుంటున్నాడంటండి. తెలుసా మీకు? మీరు ఎవరు రాసుకున్నారా? నేను పలానా రోజున కన్నీటి ప్రార్థన చేసుకున్నాను, పలానా 25వ తారీఖు ఏప్రిల్ నెల 20 మధ్యాహ్నం ప్రార్థనలు అని రాసుకున్నారా? అమ్మా, మీరు ఎప్పుడు చేశారా? మీరెప్పుడైనా రాసుకున్నారా? లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి 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 ఆ కన్నీళ్ళు నీ గ్రంథములో కనబడుచున్నవి. కవిలు అంటే పుస్తకం అన్నాను, గ్రంథం అంటున్నాను ఇక్కడ. అంటే నీవు కార్చిన కన్నీళ్ళు, నీవు ఏడ్చిన నీ ఏడుపు, నీవు దేవుని కోసం నువ్వు పెట్టిన మొర ఎక్కడున్నాయంటమ్మా? ఆ గ్రంథంలో రాయబడ్డాయి. మీరు ఎవ్వరు, మనం ఎవరు రాసుకోలేదు, కానీ ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఇంకా కీర్తనల గ్రంథం 139. మీ జాగ్రత్తగా ఇవన్నీ తర్వాత నేను విభజిస్తాను దేనికి అనేది. 139 16. నేను పిండమనయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునపే నా దినములన్నీయు నీ గ్రంథములో. ఇక్కడ ఒక గ్రంథం వచ్చింది. ఇదేంటిది? ఇక్కడ ఒక గ్రంథం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి? మన జీవితకాలమంతా రాయబడిన గ్రంథం. అంటే నీది నాది ఎప్పుడు? పుట్టిన తర్వాత రాయబడిన గ్రంథాలు కాదు. విచిత్రం ఏంటంటే ఇంతకుముందు చదువుకున్న ముందు పుస్తకాల్లో పుట్టిన తర్వాత చేసే క్రియలు బట్టి రాయబడ్డాయి. అంటే కన్నీళ్ళు కారిస్తే రాయబడుతున్నాయి, కన్నీళ్ళు కారుస్తుంటే రాయబడుతున్నాయి. ఎవడైనా పాపం చేస్తే ఆడి పేరు తీసేయబడుతుంది, ఎవడైనా దేవుని కోసం బ్రతికితే పేరు లెక్కింపబడుతుంది. జాగ్రత్త గమనించాలి. బ్రతికి ఉన్నప్పుడు చేసిన క్రియలను బట్టి గ్రంథాలలో రాయబడుతున్నాయి. ఇక్కడ ఈ గ్రంథము మనం పుట్టినప్పుడు రాయబడింది కాదు. ఇది ఎప్పుడు? మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే నా దినములన్నీ, అంటే ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, ఏ క్రియలు చేయాలి, ఏ పనులు చేయాలి, ఎలా జీవించాలో నా దినములన్నీ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆయన గురించి రాయబడిన మాటల్లో 10వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూడగలిగితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి, చూడండి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఈ దేవా ఇదిగో నీ చిత్తం అంటే మనం ఈ భూమి మీద పుట్టక మునుపు మన జీవితకాలం అంతయు ఎక్కడ రాయబడింది? గ్రంథములు. ఎందుకు విచిత్రం ఏం చెప్పమంటారా? అక్కడ ఏం రాయబడిందో తెలుసా? మనం ఎలా మంచిగా బ్రతకాలో, నీతిగా బ్రతకాలో, న్యాయముగా బ్రతకాలో, పరిశుద్ధంగా బ్రతకాలో, దేవుని కోసం మనం ఎలా జీవించాలో అని నీవు ఎంతకాలము భూమి మీద జీవించాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలో దాంట్లో ఆయన ఏం చేశాడు? రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి కూడా గ్రంథాల్లో రాయబడింది. ఆ గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం ఇదిగో తండ్రి, ఇదిగో నీ చిత్తం నెరవేర్చటకు. ఇదే మాట కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. అదే మాట కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ మాట ఎబ్రిల్ గ్రంథంలో చెప్తున్నారు. చదవాలి. అప్పుడు పుస్తకపు చుట్ట, ఇందాక గ్రంథం అన్నాడు, ఎక్కడేమంటున్నాడు? పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. వచ్చి ఏం చేశాడు? నా గురించి ఏమేమైతే గ్రంథాల్లో రాయబడినేవో అవన్నీ నేను చేస్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ఎక్కడ రాయబడ్డాయి? ఆయన గురించి గ్రంథాల్లో రాయబడ్డాయి. ప్రవక్తలు కూడా రాశారు, మనకి కొత్త గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. అలాగే దేవుడు కూడా తన గ్రంథములు, అందుకని ఇక్కడ మనం చదివాం కీర్తనల గ్రంథంలో మొదటగా, ఇది నా దినములన్నీ
నా దినములన్నీ ఎప్పుడు రాశాడు ఈ దినాలు? మనం ఇక భూమి మీదకి రాక మునిపే నీ దినాలు. ఏమని చెయ్యాలని రాశాడు చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమేమి చేయాలని రాశాడు తెలుసా? ఆయన ఎలా బ్రతకాలని రాశాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు మనము పుట్టాము, కలిగాము, మనం ఈ లోకానికి వచ్చాము. దేనికోసం వచ్చాము మనం ఈ లోకానికి? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అనాథ సంకల్పం ఏంటో తెలుసా? జాగ్రత్తగా. చాలామందికి గ్రంథాల్లో దేవుడు ఎందుకు రాస్తున్నాడో, ఏమి రాస్తున్నాడో, ఏమని రాస్తున్నాడో తెలియక చిన్న జీవితకాలంలో ఎలా బ్రతుకుదామా, ఎలా తిందామా, ఎలా తాగుదామా, ఎలా సంపాదించుకుందామని లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగిపోయి తేలిపోయి కొట్టుకుపోతున్నాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఒక మహా గొప్ప సంకల్పము చేత ఆయన తయారు చేసి ఈ భూమి మీద పంపించాడు. గమనించాలి. దేవుడు మహాసంకల్పము చేత, మహా ప్రణాళిక చేత ఆయన నీ గురించి నా గురించి తన గ్రంథంలో రాసుకుని ఈ భూమి మీదకి వచ్చిన నీవు ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఏమయ్యాం? మనం సృష్టింపబడ్డాం, ఏర్పరచబడ్డాం. మనల్ని కన్నాడు, మనం తయారు చేశాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయంలో మధ్యలో ఉంటుంది. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలందరిని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే తన కోసరము నిర్ణయించుకున్నాడు. అంటే మనల్ని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఆయన ఏమి సంకల్పించాడు చెప్పండి? ఇప్పుడు అందరూ ఆయన సంకల్పం ఏంటి? మరొకసారి, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏమని రాసుకున్నాడు? ఎలా బ్రతకాలని రాసుకున్నాడు? ఎలా జీవించాలని రాసుకున్నాడు మన కొరకు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతకాలని రాసుకున్నాడు. ఇది దేవుడు మన కొరకు, నీ కొరకు, మన తల్లి గర్భములు పుట్టక మునిపే రాసుకున్న గ్రంథం. నీ కొరకు, నా కొరకు రాసుకున్న గ్రంథం. మరొకటి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ఈ గ్రంథాలన్నీ జాగ్రత్తగా నేను తర్వాత మీకు విభజించి చెప్తాను. దేనికి ఏ గ్రంథం, ఏ గ్రంథంలో ఏమున్నాయి చెప్తాం. 7వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై, జాగ్రత్తగా గమనించాలి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేనికి గ్రంథాలు తెరవబడ్డాయి? తీర్పు తీర్చుటకై గ్రంథాలు. ఇదే మాట ఇంతకు మీరు చదివారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనములని, అప్పుడు గ్రంథములు తెరవబడును మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము. ఈ వేరొక గ్రంథము, ఈ గ్రంథాలు ఎందుకు తెరవబడ్డాయి? ఈ గ్రంథాలలో రాయబడిన క్రియలను బట్టి మృతులు తీర్పు పొందిరి. ఇంకా 12వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం. ఇంకా అవ్వలేదు, గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయి దేవుడి దగ్గర. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు ఈ జనుల పక్షమున, నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అయిన మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు, చూడండి,
ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారే తప్పించుకుంటారు. ఇక్కడ ఒక గ్రంథం కనిపిస్తుంది. ఆ గ్రంథములో రాయబడ్డవారు తప్పించుకుంటారు. ఏమిటది? ఏం తప్పించుకుంటారు? ఎన్నటికీ కలుగునంత ఆపద. ఏం తప్పించుకుంటారు? ఎన్నటికీ కలుగునంత ఆపద తప్పించుకుంటారు. ఎవరు తప్పించుకుంటారు? గ్రంథమునందు దాఖలైన వారు, ఎవరైతే గ్రంథమందు రాయబడి ఉంటుందో. ఇంకా 2వ వచనం కూడా చూడండి. మరియు సమాధుల్లో అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనిపించుటకు, కొందరు నింద పాల్గొట్టుకు, నిత్యముగా హేయులుగా నుండుటకు మేలుకొనెదరు. సరిపోద్ది. ఇక్కడ 2వ వచనం చూస్తుంటే దేని గురించి చెప్తున్నారు? చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంతకీ ఎవరి పేరైతే గ్రంథాల్లో లిఖించబడతాయో వారు ఏం చేస్తారంట? గొప్ప ఆపద నుంచి తెంపబడతారు అంటున్నాడు. మలాకీ గ్రంథం అంటే ఇవన్నీ ఫైనలైజ్ చేస్తాను మీకు చివరిగా. 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం. ఇక్కడ ఒక గ్రంథం కనిపిస్తుంది. అందరూ కూడా జాగ్రత్తగా తీయండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఇక్కడ దేవుడు ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి, వినయము కలిగి, భక్తి కలిగి ఉంటారో, జీవిస్తారో, వాళ్ళ యొక్క మొర లేదా ప్రార్థన ఆలకించడానికి ఆయన ఏమొక్కుతాడంట? చెవియొగ్గుతాడు. అంత మాత్రమే కాదు, చెవియొగ్గి వినటమే కాదు, మరియు యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఇది ఏ గ్రంథము? జ్ఞాపకార్థ గ్రంథం. ఏ గ్రంథం? ఇక్కడ జీవగ్రంథం అని ఉన్నది. తీర్పు తీర్చే గ్రంథములు ఏంటి? ఆపదను తప్పించే గ్రంథాలు. ఇక్కడ మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా ఇంకా చాలా ఉన్నాయండి రెఫరెన్స్లు. కొత్త నిబంధనలో కూడా మనకి చూస్తుంటే ఏంటండి, ప్రకటన గ్రంథం 3:5 వచనం. కొత్త నిబంధన, పాత నిబంధన చూసాం మనము. కొత్త నిబంధనలో కూడా చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకుని జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడిపి పెట్టబడదు. ఎవరి పేరు? జయించువాడు జీవ గ్రంథములో అతని పేరు ఉంటుంది అంటున్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం ప్రకటన గ్రంథం. మరియు లోపటను వెలుపటను 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం దాసీనుడి ఉన్న దేవుని చేతిలో ఉంది. ఎక్కడో గ్రంథం కనిపిస్తుంది. ఏంటి ఆ గ్రంథం? 7 ముద్రలు వేసారంట అక్కడ. ఒక గ్రంథాన్ని దేవుడి చేతిలో 7 గ్రంథాలు వేసి ఉంటే ఎవరు కూడా విప్పలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఒక గ్రంథం ఉంది అంటున్నాడు. 13వ అధ్యాయం అదే ప్రకటన గ్రంథం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో, ఎవరి పేరైతే రాయబడలేదో వారి పరిస్థితి భయంకరం. గొర్రె పిల్ల జీవ గ్రంథం అనేది మనకి కనిపిస్తుంది. 17:8. అంటే మీకు గ్రంథాల గురించి చెప్తున్నాను, తర్వాత నేను వీటికి చెప్తానని చెప్తున్నాను. 17వ అధ్యాయం వచనం. నీవు చూచిన ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుట నాశనమును పోవుటకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్ మాట, అక్కడి నుంచి కావాలి నాకు. భూ నివాసులలో జగదుత్పత్తుకుని మొదలుకొని జీవగ్రంథమండు ఎవరి పేరు రాయబడలేదో
వారు ఆ మృగానికి మొక్కుతారు, సాతానుకు నమస్కారం చేస్తారు. ఎవరు? జీవ గ్రంథమందు ఎవరి పేరైతే ఉండదో. 21 ప్రకటన గ్రంథం అదే మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే పరలోకానికి వెళ్తారు. రాయబడకపోతే సాతాను అంటపోతారు. సాతాను ఎక్కడికి పోతాడు? ఆరని అగ్ని తీరని బాధకి వెళ్ళిపోతుంటాడు. రాయబడిన వారేమో దానిలో ప్రవేశిస్తారు, రాయబడని వారేమో అగ్నిగుండం పాలైపోతారు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క మాటలన్నీ, ఇప్పుడు చదివిన మాటలన్నీ ఆలోచిస్తే దేవుడి దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయి. దేవుని దగ్గర ఏమున్నాయి? కొన్ని గ్రంథాలు మనకు కనిపిస్తాయి. ఇంతకీ ఏంటి ఆ గ్రంథాలు? మొత్తం ఈ చదివిన రెఫరెన్స్లన్నీ ఫైనలైజేషన్ చేసుకుంటే అంటే ఆ గ్రంథాలన్నీ అసలు ఏంటి, అసలే ఏం గ్రంథాలు అవి అని మనం ఆలోచిస్తే, మొదటిగా దీన్ని కొన్ని భాగాలుగా, అంటే ఇవన్నీ నేను మామూలుగా చదివించుకొచ్చేసిన గ్రంథాలని, కానీ ఈ గ్రంథాల్లో ఒక్కో గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఇది ఇందాక మనం చదివాము కీర్తనల గ్రంథం 139లో 16లో. ఏంటంటే ఆ గ్రంథం మన జీవిత కాలమును సూచించే గ్రంథం. అంటే మన జీవితకాలం రచించిన గ్రంథం, మన జీవితకాలం అంతా రాయబడిన గ్రంథం. మొదటిగా గమనించండి, మొదటి గ్రంథం మన జీవిత కాలమును గురించి రాయబడిన గ్రంథం. ఇది ఎప్పుడు ఎలా ఏం రాయబడింది దీంట్లో అంటే, జాగ్రత్తగా గమనించండి. మళ్ళా దీంట్లో ఏం రాయబడిందంటే, మనము ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన ఇష్టాన్ని చారంగా బ్రతుకుతూ, పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని వాక్యం ప్రకారంగా బ్రతుకుతూ మనకిచ్చిన ఆయుష్కాలం అంతా రాయబడిన గ్రంథం. మొదటిది గమనించాలి. మొదటి గ్రంథం ఏముంది? ఆ గ్రంథంలో మన భూమి మీద దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అవి దేవుడు రాసుకున్నాడు. అందుకని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువా, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చాను, నా గురించి నీవు రాశావు, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను, ఇదిగో రాయబడిన మాటల ప్రకారంగా నేను చెప్తున్నాను. యేసుప్రభువారు అంటారు, నేను ఇప్పుడు చెప్తున్న మాటలు నావు కాదు, నన్ను పంపిన నా తండ్రివే. ఆయన దగ్గర ఆయన నా కొరకు రాసుకున్నాడు తన గ్రంథములో. ఆయన రాసుకున్న ఆ గ్రంథములో ఉన్న మాట ప్రకారం నేను ఏం చేస్తున్నాను? నేను యోహాను సువార్త అంతా అదే ఉంటుంది. నేను చెప్తున్న మాటలు నావి కాదు, నన్ను పంపిన నాయ అనుకుంటున్నారు మీరు. నాయి కాదు, నేను మనుష్యుడిగా నేను మాట్లాడుతున్నానుగా, నా తండ్రి పంపిన మాటలు. నేను చేసిన క్రియలు నాయి కాదు, నన్ను పంపిన తండ్రి నన్ను చెయ్యమన్నాడు. అంటే గ్రంథాలలో జాగ్రత్తగా, మొదటి గ్రంథం ఏంటో తెలుసా? మన జీవిత కాలమును గురించి రాయబడిన గ్రంథం. దాంట్లో ఏం రాయబడింది? భూమి మీదకు వచ్చిన నీవు నేను దేవుని కోసం బ్రతకవలసిన క్రియలు, దేవుని కోసం అని చెయ్యవలసిన పనులు. అందుకే మీకు ఎపిసోడ్ రాసిన పత్రిక చదివించాను. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన యందు సృష్టింపబడ్డాం, చేయబడ్డాం. మనం ఎందుకు కలిగించబడ్డాం? పుట్టింపబడ్డాం. మనం ఎందుకు ఇక్కడ జన్మించామంటే, దేవుడు మన కొరకు కొన్ని కార్యక్రమాలు సంకల్పించాడు. ఆ కార్యక్రమాలు చేయటానికి మనం ఇక్కడ పుట్టింపచేశాడు, వచ్చాము. ఇది మొదటిగా మనం ఆలోచిస్తే దేవుని దగ్గర ఉన్న గ్రంథం ఏంటంటే, మన జీవితకాలం గురించి రాయబడిన గ్రంథం. ఓకే, ఇది అదే మీరు చదివారు. ఇందాక మీరు చదివారు 139 కీర్తన 16, ఎబ్రిల్ రాసిన పత్రిక మీరు చదివారు. అందుకే మనలో చెప్తలేదు. 10వ అధ్యాయం 7వ వచనం, కీర్తన గ్రంథం 47వ వచనం చదివారు కదా. అంటే ఇది మొదటి గ్రంథం. అంటే అక్కడ ఏమున్నాయి దేవుడి దగ్గర అన్నాను? గ్రంథములు. ఏమున్నాయి అక్కడ? గ్రంథములు ఉన్నాయి. ఎక్కడ? పరలోకములు దేవుడి దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథములలో మొదటి గ్రంథంగా మనం చూస్తుంటే మన జీవిత కాలమును గురించి రాయబడిన గ్రంథం. రెండవదిగా చూస్తే మృతులు తీర్పు తీర్చు గ్రంథం. రెండవ గ్రంథం ఏంటో తెలుసా? మృతులు తీర్పు తీర్చు గ్రంథం. ఇదేంటంటే భూమి మీదకి వచ్చిన మనము
భూమి మీద బ్రతుకుతున్నాం మనము చేసే క్రియలు అంటే ఆయన రాసిన పనులు వేరే ఉన్నాయి, కానీ భూమి మీదకి వచ్చి మన ఇష్ట ప్రకారంగా కొంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు, కొంతమంది దేవుని కోసం బ్రతకలేదు, కొంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కొంతమంది దేవుని సన్నిధికి రావటం లేదు. ఎవరిష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుక దేవుడు ఏం చేశాడు, మరొక గ్రంథం పెట్టాడు. అది ఏ గ్రంథం అంటే తీర్పు తీర్చు గ్రంథం. ఏ గ్రంథం అది? చూద్దాం, ఆ గ్రంథాలు అని చూద్దాం. ఇందాక చదివారు ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12వ వచనం. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన, చూడండి జాగ్రత్తగా, ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు ఉంది. అంటే ఇక్కడ రెండవదిగా మనం చూస్తుంటే అక్కడ ఏ గ్రంథం ఉందంటే తీర్పు తీర్చడానికి రాయబడిన గ్రంథం. ఇంతకీ అక్కడ ఏముంటుంది ఆ గ్రంథములు అంటే? ఏముంటుంది ఆ గ్రంథంలో? ఏముంటుంది? ఎవరైతే ఏ పనులు, ఏ క్రియలు, ఏ కార్యక్రమాలు భూమి మీద శరీరముతో చేశారో, ఈ మానవ దేహంతో చేశారో, ఈ అవయవాలతో చేశారో, అవన్నీ కూడా అక్కడ రాయబడతాయి. తీర్పు తీర్చడానికి ఆ రాయబడిన క్రియలను బట్టి ఏం చేస్తాడు దేవుడు? చూడండి, అదే మాట ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడైనా? ఆ క్రియలు ఎక్కడున్నాయి? గ్రంథములో రాయబడి ఉన్నాయి. గ్రంథములో రాయబడిన దానిని బట్టి ఏం చేస్తాడు ఆయన? తీర్పు తీరుస్తాడు. అదే మాట ఇంతకు మీరు చదివారు దానియేలు గ్రంథం 7:10లో. వేవేల కొలది పరివారం ఆయనకున్నది, కోట్ల కొలది ప్రజలు ఆయన ఎదుట నిలబడ్డారు. 7:10 మరలా చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7:10 వచనము. రెండోది అక్కడి నుంచి వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉండిరి. చూడండి అక్కడ జాగ్రత్తగా మరలా మాట, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అంటే గ్రంథముల్లో రాయబడిన దాని ప్రకారం తీర్పు. అంటే అక్కడ మరొక గ్రంథం, ఏ గ్రంథం అన్నమాట? తీర్పు తీర్చటానికి రాయబడిన గ్రంథం. ఇంతకీ తీర్పు తీర్చబడిన గ్రంథములు ఏమి రాయబడుతుంది చెప్పాలి? మనము చేసిన క్రియలు, మనము చేసిన పనులు, ఆ గ్రంథములు తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ఇక్కడ ఇదే మీకు చెప్పాను కదా, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. బైబిల్ తీయట్లేదని చూడటం లేదు. వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? న్యాయం చూస్తున్నారంటే పక్క వాళ్ళు చదివినప్పుడు మీరు బైబిల్ చూడాలి, అక్కడెక్కడ రాయబడింది అయ్యి చదవండి మరలో ఒకసారి. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన క్రియలు యొక్క ఫలము ఎక్కడ రాయబడుతుంది? తీర్పు తీర్చు గ్రంథములో రాయబడుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము జాగ్రత్తగా గమనించాలి. 12వ అధ్యాయము 14వ వచనం. గోడమైన
ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ అంటే తీర్పు చేయనప్పుడు ఆయన ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? గ్రంథములో రాయబడిన బట్టి. అంటే గ్రంథంలో ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావో అవన్నీ ఏం చేస్తున్నారు? మీరు రాసుకుంటున్నారా? నేను ఈరోజు 10 అబద్ధాలు ఆడాను, ఈరోజు 10 సార్లు ప్రార్థన చేశాను, ఈరోజు ప్రార్థన ఎగ్గొట్టేశాను, 100 రూపాయలు కూలి పని అని రాసుకున్నారా? అన్నీ రాయబడుతున్నాయి. ఎందుకు రాస్తున్నాడు? నీకు తీర్పు ఇవ్వాలి కదా. మీకు తెలుసో లేదో? ఎందుకు తెలీదు? అందరికీ తెలుసు. స్కూల్కి వెళ్తున్నప్పుడు బొబ్బనపల్లి, శిరీష, పుచ్చకాయల, అక్షయ అని టీచర్ గారు ఏం చేస్తారు? నువ్వు వెళ్ళావు కదా అటెండెన్స్ చెయ్యాలేంటి? అమ్మ నువ్వు వెళ్ళదా స్కూల్కి? వర్ష నువ్వు వెళ్ళదా స్కూల్కి నిన్న? అటెండెన్స్ ఎందుకు? స్కూల్కి వెళ్ళింది కదా నిన్న, అక్కడ ఎట్టిన భోజనం చేశారు, చిన్న హోంవర్క్ రాశారు, అన్నీ చేశారు కదా, ఇంకా అటెండెన్స్ ఎందుకు అంటాను? వై అంటే శంకర్ గారు ఎందుకు? వాళ్ళు వెళ్ళారు కదండి, చదువుకున్నారు, హోంవర్క్ రాసుకున్నారు, అటెండెన్స్ ఎందుకో చెప్పగలరా? నువ్వు సంవత్సర కాలములో ఎన్ని రోజులు వచ్చావు? దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు నీ క్రియలన్నీ రాసేసుకుంటున్నాడో తెలుసా? ఒక రోజును తీర్పు తీరుస్తాడు. ఒక రోజు నువ్వు చేసిన ఈ క్రియలను బట్టి ఏం చేస్తాడు ఆయన? ఇవాళ ఆదివారం 500 అన్నారు, మీరు పోనీ వచ్చే వారం 200 కానుకేసేద్దాం, ఎందుకంటే 500 వస్తున్నాయి కదా అని ఈ వారం పనికి వెళ్ళిపోదాం. రాసుకున్నాడు. ఈ ఆదివారమే కదా, ప్రతి ఆదివారం వెళ్తాం, ఆదివారం మానేత ఏముంది, ఫంక్షన్కి వెళ్ళిపోదాం. ఏ ఫంక్షన్కి? బర్త్డే ఫంక్షన్కి. ఇవన్నీ మీరు ఎవ్వరు రాసుకుంటలేదు ప్రియమైన దేవుని వర్లారా. ఎవరు రాస్తున్నారు? దేవుడు రాస్తున్నాడు. ఈ ఆదివారం 1000 రూపాయలు ఎత్తని వెళ్ళకుండా నా కుమారుడు నా కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది, ఒక్క దినము గడుపుట వేసేయి ఈవిడ అకౌంట్లోకి, ఒక్కరోజు 1000 రూపాయలు మానేసింది, 1,00,000 రూపాయలు వచ్చేస్తే ఎలాగో. 1,00,000 రూపాయలు డబ్బులు రాకపోయింది కానీ ఆయుష్ రావచ్చు, ఆరోగ్యం. ఏమనుకుంటారు దేవుడిచ్చేది? మనం అనుకుంటాం మూట వచ్చేస్తేనే దేవుడిచ్చి అనుకుంటాం. ఆరోగ్యం, ఆయుష్, బలము, శక్తి ఇవన్నీ ఏంటనుకుంటున్నాడు? దేవుడిచ్చు సంపద. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే ఈ 2వ గ్రంథం నేను దీని గురించి ముగిస్తున్నాను దీని 2వది గురించి. 2వది మనుషులు చేసిన క్రియలను బట్టి రాయబడిన గ్రంథం. మనుషులు చేసిన క్రియలను బట్టి రాయబడిన గ్రంథం. అందుకే ఇది నన్ను తీర్పు తీర్చు గ్రంథం. 2వది. 3వది ఇందాక మీరు చదివారు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం. ఆ గ్రంథం ఏంటంటే ఇది స్పెషల్. ఈ గ్రంథం ఏంటో తెలుసా? చదవండమ్మా ప్రకటన గ్రంథం. పక్క వాళ్ళు చదువుతున్నప్పుడు చూడాలమ్మా పిల్లలు, మీరు అది చూడట్లేదు, ఇక్కడికి వచ్చిన ప్రయోజనం ఉండదు. పక్క వారు చదువుతున్నప్పుడు కంపల్సరీ మీరు చూడాలి, నోటులో చదువుకోవాలి. అమ్మా చదువుకుంటున్న బిడ్డలు అందరు చూడాలి, మీరు నోటులో చదువుకోవాలి. పక్కలో ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు చదివేశారనుకోండి ఆగిపోండి, ఆటోమేటిక్ ఏం కాదు. మనకి ఇక్కడ ఏం పోటీ లేదు, కాంపిటీషన్ ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కానబడని ఎడల వాడు అగ్నిగుండములో వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎవడి పేరైనను జీవగ్రంథంలో లేదో వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. మరి రాయబడితే 21, ఇందాక మీరు చదివారు 21, 27. ఎవడి పేరైన జీవగ్రంథంలో లేకపోతే అగ్నిగుండంలోకి వెళ్తాడు. ఎవరి పేరైనను జీవగ్రంథంలో ఉంటే చదవాలి 27. ఎవని పేరైన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం. రాయబడకపోతే జీవగ్రంథమందు అగ్నిగుండంలో, రాయబడితే పరలోక రాజ్యం.
అంటే పరలోకంలో దేవుడి దగ్గర ఉన్న మూడో గ్రంథం ఏంటో తెలుసా? జీవ గ్రంథం. ఏ గ్రంథం? జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో తెలిసి ఎవరి పేర్లు రాయబడతాయో మరి ఇది కూడా తెలియచ్చు కదా. దేవుడి దగ్గర జీవ గ్రంథం ఉంది, ఓకే, వెరీ గుడ్. దేవుడి దగ్గర మన జీవితకాలం రాయబడిన గ్రంథం ఉంది, తీర్పు తీర్చే గ్రంథం ఉంది. మూడవది ఏ గ్రంథం? జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథములో మరి ఏమును ఎవరి పేర్లు రాయబడతాయి అంటే నీతిమంతుల పేర్లు. దేవునికి స్తోత్రం. అదే ఇందాక మీరు చదివారు, ఏమన్నా తెలుసా? మోషే అంటున్నాడు, ప్రభా నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు రెండో మాట, ఎవడు పాపము చేస్తాడో వాడి పేరే నా జీవగ్రంథంలో నుండి తీసేస్తానంటున్నాడు. అబ్బా, ఒకవేళ మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, నీతిగా బ్రతుకుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం చచ్చిపోటేయానికి లేకపోతే ఏదో సమయంలో మనం పాపం చేసి చెడిపోయామనుకోండి, మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ పేరు తీసేస్తాడు. మరలా చూడండి, నిర్గమకాండం తీయండి మాట. నిర్గమకాండం 32, 33, 32, 33. అదేనా? అందుకు యెహోవా ఎవడు, మోషే హూ ఈజ్, ఎవడైతే నా ఎదుట పాపము చేయునో వాడి పేరే తీసేస్తాను. మరి ఎవరి పేరు ఉంటుంది నాయన నా గ్రంథంలో అంటే? ఎవడైతే నీతిమంతుడుగా, ఎవడైతే పరిశుద్ధుడుగా నా ఎదుట బ్రతుకుతాడో వాని పేరు ఉంటుంది. మోషే అంటున్నాడు, ప్రభా నా పేరు తీసేయి. ఎందుకు తీసేయమన్నాడు తెలుసా? ఈ ఇశ్రాయేలు చాలా ఘోరమైన పాపం చేశారు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ చచ్చిపోతారు, ప్రభా దయచేసి నా పేరు తీసి వాళ్ళని అందరూ బ్రతికించు. అబ్బా ఏం రిక్వెస్ట్ పెట్టాడు చూడండి. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, అయ్యా పాపం వాళ్ళకి ఏమి లేవండి, అవసరమైతే నా 100 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేయండి, నాకు ఇవ్వద్దులే అంటుంటాం. అప్పుడప్పుడు వాళ్ళు నాకంటే కష్టంలో ఉన్నారు, నాకంటే బాధలో ఉన్నారు, మరి నాకు ఇవ్వద్దులంటే 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయండి, ఆ 10 మంది బతుకుతారు అన్నట్టుగా మోషే అంటున్నాడు, ప్రభా నా పేరుని జీవగ్రంథంలో తీసేసి వాళ్ళందరూ బ్రతికించి ప్రభా అంటున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నో నా రూల్స్ ఒప్పుకోవు, ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వాడి పేరే తీస్తాను కానీ నీతిమంతుడు పేరు నేను తీను. అంటే దేవుని దగ్గర ఏ గ్రంథం ఉంది? జీవగ్రంథం. ఎవరి పేర్లు ఉన్నాయి? నీతిమంతులు, పరిశుద్ధుల పేర్లు. పాపుల పేర్లు దాంట్లో ఉండవు. ఒకవేళ నీతిమంతుడైనా పాపం చేశాడో తీసివేస్తా. అందుకనే నేను రాసుకోలేదు, అది కీర్తనల గ్రంథంలో దావీదు గారు అంటారు, ప్రభా నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయకు, నా పేరు రాసి ఉండయి కదా మాట. సార్ నేను రాసుకోలేదు అది. 51వ కీర్తన ఎన్న వచ్చినమ్మా? 51వ కీర్తనలో చూడండి, ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, నా పాపములకు విముఖుడవ కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నాయందు. అవన్నీ కాదు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇది కాదు కానీ ఇంకో మంచి మాట ఉంటుంది, అది నాకు గుర్తురావట్లేదు. అక్కడ వేడుకుంటాడు, ప్రభా వాళ్ళ పేర్లు తుడిచిపెట్టాయి, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పేర్లు ఒకవేళ నీ గ్రంథంలో ఉన్నాయేమో, వాళ్ళ పేర్లు తుడిచిపెట్టాయి, వాళ్ళ పేర్లు తీసేయి. అంటే ఇక్కడ జీవ గ్రంథంలో చూడండి, ఇంకా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఎవరి పేర్లు ఉంటాయో చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతో జాగ్రత్త గమనించాలి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేరులో అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడు చాలాసార్లు చదివాం. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. బా ఎవరి పేర్లు అంటండి? ఎవరైతే దేవుని సువార్త నిమిత్తము, దేవుని వాక్య నిమిత్తము వారి కష్టాన్ని, వారి శ్రమను, వారి ధనాన్ని, వారి చెమటను, వారి దేహాలను
దేవుని కోసం సమర్పిస్తారో, తమ జీవితాలను ఆయన కోసం సమర్పిస్తారో వారి పేర్లు ఎక్కడ రాయబడంట? జీవగ్రంథం. జీవగ్రంథం ఉంది దేవుడి దగ్గర. అయితే ఆ జీవగ్రంథములో ఆ జీవాధిపతి కోసం ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే సువార్త కోసం జీవిస్తారో వారి పేర్లు మీకు ఒకసారి చెప్పాను, మరి గుర్తుందో లేదో. అంటే ఇంకా చాలా పనులు మనం చేయొచ్చు దేవుడి గ్రంథంలో. గొర్రెపిల్ల గ్రంథంలో ఎవరి పేరు రాయబడతాయి అనే ఒక మాట మీకు చెప్పాను, మరి గుర్తుందో లేదో అమ్మా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో, లేకపోతే పెండ్లి కుమారుని వస్త్రం అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి చెప్పాను. అంటే ఎవరి పేర్లు ఎలా ఆ గ్రంథంలో మనం రాయబడతాయి, ఎలా రాసుకోవచ్చు ఆ గ్రంథంలో, ఏ కార్యాలు చేస్తే, ఏ పనులు చేస్తే ఆ గ్రంథాలు మనం లిఖింపబడతాయో అనే విషయాన్ని మీకు చెప్పాను. కానీ ఇక్కడ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, జీవగ్రంథమందు ఎవరైతే దేవుని కోసం భూమి మీద బ్రతుకుతారో వారి పేర్లు రాయబడతాయి. ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాలి, జీవగ్రంథములు ఏముంటాయి తెలిసింది? పేర్లే ఉంటాయి అమ్మా. జీవగ్రంథాలు ఏముంటాయి? పేర్లు రాయబడతాయి. అయ్య బాబోయ్, మరి ఆయన దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా. ఆ గ్రంథాలలో ఒకటేమో మన జీవితకాలం అంత గురించి రాయబడిన గ్రంథము, రెండవదేమో తీర్పు తీర్చడానికి రాయబడిన గ్రంథము, మూడవది ఓన్లీ జీవగ్రంథములో పేర్లు మాత్రమే రాయబడతాయి. ఏం రాయబడతాయి? పేర్లు. ఇంకా మీకు చూద్దాం, ఇంకా మీకు కొంచెం అర్థం కావడానికి 13:8 ప్రకటన గ్రంథం 13:8 ఎంత చదివారు? భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఇక్కడ బైబిల్లో మనకి ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అంటారు. ఇది వేరు కాదండి, అదే జీవగ్రంథం అన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అన్న ఒకటే. అది 17:8 ఇందాక మీరు చదివారు, 21:27 మీరు చదివారు. అంటే ఇక్కడ జీవగ్రంథం ఈ జీవగ్రంథంలో, దేవుడి దగ్గర ఉన్న జీవగ్రంథంలో నీతిమంతుల పేరులు లిఖింపబడతాయి. ఎవరైతే ఒకవేళ ఆ నీతిని విడిచారో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఎవడు నా ఎదుట పాపము చేయునో వాని పేరే నా గ్రంథములో నుంచి తుడిచివేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో లిఖించుకోవాలంటే ఏం చేయాలి అమ్మా? మనము దేవుని కోసం, దేవుడు ఏదైతే మనం పుట్టక ముందు సంకల్పించి తన గ్రంథంలో రాసుకున్నాడో ఆ పనులు ఈ గ్రంథములో రాయబడ్డాయి. ఏమేం చెయ్యాలి, ఎలా నడవాలి, మాట్లాడాలి, చూడాలి, అన్ని గ్రంథంలో రాశాడండి. మనం ఏమైతే చెయ్యాలో మన గురించి రాసుకున్నాడో గ్రంథంలో, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ గ్రంథంలో చేయవలసిన గ్రంథములు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఎలా చెయ్యాలి ఎందుకంటే మనకు తెలియదు కదా, మరి ఆ గ్రంథంలో ఏం రాసుకున్నాడో మనకు తెలీదు. కనుక ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏమని? ఒక భక్తిగా, నీతిగా, యథార్థంగా, న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఎలా జీవించాలో ఈ గ్రంథాలు ఏమున్నాయి? రాయబడి ఉన్నాయి. వాటిని చదువుకుని, వాటిని మనం విని, మనం వాటి ప్రకారంగా వెళ్ళామనుకోండి, నా కుమారుడు, నా కుమార్తె అంటేనే అబ్బా జీవగ్రంథంలో ఏం చేస్తాడు? ఆయన పేరు రాస్తాడు. ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉందో అబ్బా వాడి పేరు ఎలా ఉంటుందో తెలుసు, ఎంత గొప్పగా తెలుసా? ఎవడైతే జయిస్తాడో, ఇందాక చదివారు 3:5 ఎవడైతే జయిస్తాడో వాని పేరు ఎంత మాత్రం జీవగ్రంథం తుడిచిపెట్టబడదు. ఎవడు క్రీస్తుని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాడు, వాడి పేరు అంటండి తుడిచిపెట్టడంటండి. చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు. అతని పేరు నేను తుడిచిపెట్టను, ఎందుకంటే నా కోసం ఎన్ని శ్రమలు వచ్చినా. ఏబు గారు ఉన్నారనుకోండి, తుడిచిపెడతాడా? అబ్బే ఎట్టి పరిస్థితుల్లో. దావీదు గారికి ఒకసారి పాపం చేసేటప్పుడు భయం వేసేసింది. అయ్య బాబోయ్, నాయన నా పాపం కడిగాయి, నన్ను శుద్ధినిగా చేయి. నేను పాపం చేశాను, ఒకవేళ పాపం చేశానని నా పేరు మాత్రం నువ్వు మాత్రం తుడిచేసావు, నా బతుకు అంధకారమే. నేను పాపం చేశాను, నన్ను ఇందాక చదివింది ఆ కీర్తన, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను శుద్ధిని చెయ్యి. ఈ సొప్పు వల్ల కడిగాయి, తెల్లగా కడిగాయి, బాగా కడిగాయి అంటాడు. దేని నుంచి? నా పాపం నుంచి. పాపం ఎంత కడిగేయమంటున్నాడు? ఆ పాపం మనలో ఉంటే మన పేరు జీవగ్రంథంలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. ఇది ఎన్నో గ్రంథం చెప్తున్నాను? 3వది. ఏ గ్రంథం? జీవగ్రంథం. ఎవరి పేర్లు ఉంటాయి? అయ్యగారు చదివారు? అది దొరికిలేదా?
69 ఒకసారి చూడండి. వేరెవరి గురించి చెప్తున్నారంటే అదే ఉంటుంది. 69 వచ్చిన చెప్పండి. 28 చూడండి, అదే ఇదేనండి, ఇదే. నీ జీవగ్రంథములో నుండి వారి పేరు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకము. అంటే జీవగ్రంథంలో ఏముంటాయని ప్రత్యేకంగా రాయబడింది ఇక్కడ అంటే పేర్లే ఉంటాయి. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ప్రభువా ఆ జీవగ్రంథంలో పేరు రాయకే అంటున్నాడు. అంటే వాళ్ళు దుష్టులు, నాయనా ఈయన రికమెండ్ చేస్తున్నాడు, దేవుడికి తెలియనట్టు అన్నాడు, రికమెండ్ చేస్తున్నాడు, ప్రభా వాళ్ళ పేర్లు రాయకే, జీవగ్రంథంలోంచి వారి పేర్లు రాయకు తుడిచిపెట్టాయి, ఆ నీతిమంతుల పట్ల వాళ్ళ పేరు రాయకంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా ఈ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనం బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, బాగా భక్తిగా ఉన్నాం అనుకో, మనకి ఎవరైనా కీడు చేశారనుకో, ప్రభా ఎందుకనైనా వాళ్ళకి అలా మేలు కలిగి చేస్తున్నాం, ఎందుకనైనా అలా కాపాడేస్తున్నాం. సువార్త చేస్తుంటే కొట్టేస్తున్నారు, ఎందుకు ప్రభా వాళ్ళకి ఎంత కాపుదలను, ఎందుకు వాళ్ళని బతికి చంపేయచ్చు కదా నాయన. ఈ ప్రార్థన ఎవరు కూడా చేశారు తెలుసా? యోనా కూడా చేశాడు. ఎవరో ఎందుకు నాయన వాళ్ళు కాపాడుతున్నారు, చాలా దుర్మార్గులు ఈ నినివే వాళ్ళు మారిపోయారు, ఎందుకు నాయన మారిపోయి నువ్వు కూడా ఎందుకు వాళ్ళ పాపాలు క్షమించేసావు అని కోపంతో ముఖం మార్చుకుని కూర్చున్నాడంట. ఎక్కడ? తొర్ర చెట్టు కింద. ఏ చెట్టు? తొర్ర చెట్టు దాన్ని కూర్చున్నాడంట అయ్యగారు. ఏమని అంటే మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఎదుటోళ్ళు బతకలేదనుకోండి, మనిషికున్న నైజం ఏంటంటే ఎందుకు ప్రభు వాళ్ళని ఎందుకు బతికిస్తున్నావు, ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నావు, ఎందుకు వాళ్ళని ఉండెత్తున్నావు అనే నైజం. ఆ నైజం ఎవరికి ఉంది? భక్తులకి. దావీదు గారు కూడా అంటున్నారు, మరల చెప్తున్నాను అన్నమాట, జీవగ్రంథములో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకు. వాళ్ళ పేర్లు ఎందుకునైనా ఒకవేళ జీవగ్రంథంలో రాయకునైనా రాహేత్తవేమో గమ్ని, వాళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు దేవుడికి. ఆయన అంటున్నాడు, ఎవడ పాపం చేస్తాడో వాడి పేరు నేను చేస్తాను, నువ్వేమి తీసేయమన్నా తీసేను. చూడండి జాతకం అయ్యగారు 27వ వచనం కూడా, దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతికి వారికి అందనీయకము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడ పాపం చేశాడో వాడిదే నేను ఉంచుతాను, ఎవడ పాపం చేశాడో వాడి పేరే నేను తీసేస్తాను, ఎవడ నీతిమంతుడై ఉన్నాడో వాని పేరే రాస్తాను. నువ్వు తీసేయమన్నా తీసేయను, నువ్వు ఉంచమన్నా నీ రికమెండేషన్ నాకు పనిచేయదు, నీ క్రియను బట్టి. అక్కడ అంటున్నాడు పౌలు గారు, ఆ యొక్క నీతిమంతులు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం. ఎవరైతే సువార్త కోసం చేసి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ పేర్లు ఉన్నాయో లేదు. యేసుక్రీస్తు ప్రభు గారి శిష్యులతో అంటున్నాడు, దయ్యాలు మీ పేరు వెళ్ళిపోయిన బాధ మీరు సంతోషపడుతున్నారా? మీ పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నామని సంతోషపడండి. యేసు ప్రభు గారు అంటున్నారు అక్కడ, అయ్యా మీరు దెయ్యాలు వెళ్ళిపోతున్నారని సంతోషపడుతున్నారా? లేదో, మీ పేరులు పరలోకమందు అంటే జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. ఎన్ని వచనం చెప్తున్నామ్మా? ఎన్ని వచనం చెప్తాం? లోకాసు వార్త 10:20 వచనంలో రాయబడి ఉంది, మీ పేర్లు దెయ్యాలు వెళ్ళిపోయినట్టు సంతోషపడుతున్నారా? లేదు, మీ పేరులు దేవుని పరలోకమందు అంటే దేవుని జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇది ఎన్నది అన్నాను? 3వది. 4వది మరొక గ్రంథం, 4వ గ్రంథం. ఈ గ్రంథం ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథం. ఇందులో ఏముంటుంది చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, జ్ఞాపకార్థ గ్రంథం 4వ గ్రంథం 16వ వచనం 3 మలాకి. ఇందులో ఏం రాయబడతాయి చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి. జాగ్రత్తగానే ఆ మాట మరల చెప్తున్నాను నేను, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథము ఆయన సమ్ముఖం. ఏ గ్రంథము? జ్ఞాపకార్థ. ఏమి రాస్తున్నాడు? గ్రంథం ఉంది, దాని పేరు జ్ఞాపకార్థ గ్రంథం. ఏమి రాస్తున్నాడు? మీకు అంటే నేను క్వశ్చన్ వేసాను, జీవ గ్రంథం ఉంది, ఏం రాస్తున్నాడు గ్రంథంలో? పేర్లు. మృతులకు తీర్పు తీర్చే గ్రంథం ఉంది, ఏం రాస్తున్నాడు?
క్రియలు రాయిస్తున్నాడు. మనుషులు చేసు క్రియలు. మానవ జీవిత అండి సూచించే గ్రంథం, అంటే మానవ జీవిత కాలం గురించి రాయబడిన గ్రంథం ఉంది. ఏం రాశాడు? భూమి మీద నువ్వు దేవుని కోసం ఎలా బ్రతకాలో, ఎంతకాలము బ్రతకాలో దాంట్లో రాయబడింది. ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఏం రాశాడు చూడండి. ఆయన నామను స్మరించుచుండు వారి జ్ఞాపకార్థం, అంటే ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించుచు ఆరాధించుచు ఆయన గురించి ప్రకటిస్తూ ఆయన గురించి సువార్త చేస్తూ మంచి క్రియలు చేసే క్రియలన్నీ ఎక్కడ రాయబడుతున్నాయి? ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు. జ్ఞాపకార్థంగా రాసేసుకుంటున్నాడు. ఇగో నా కుమారుడు నా కుమార్తె ఇగో నా కోసం ఎన్ని శ్రమలైన ప్రార్థన మానలేదు, రాయి జ్ఞాపకార్థ గ్రంథంలో. ఇదిగో నా కుమార్తె, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇదిగో తనకొచ్చిన దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి, వేదన బట్టి, శ్రమలను బట్టి, అవమానాలు బట్టి కన్నీళ్ళు కారుస్తుంది, రాయ్ ఎక్కడ? జ్ఞాపకార్థ గ్రంథములు. నీ కన్నీళ్ళన్నీ, ఇందాక మీరు చదివారు ఆ మాట, నీ కవిలలో ఉంచబడినవి. ఎక్కడ? ఏ గ్రంథములది? జ్ఞాపకార్థ గ్రంథములో. కీర్తనల గ్రంథం 56:8 చదివారు మీరు ఇందాక. 56:8 కీర్తన గ్రంథంలో, నా కన్నీళ్ళన్నీ నీ బొడ్డులో ఉంచబడినవి, నీ పుస్తకములో గ్రంథములో అవి కనబడుతున్నాయి. ఏ గ్రంథం అది? జ్ఞాపకార్థ గ్రంథం. ఏ గ్రంథం అండి అది? అంటే నీవు నీ కన్నీళ్ళు ఎన్ని కార్చావో, ఎన్ని బొట్టులు కార్చావో నీకైతే తెలియదు కానీ ప్రియమైన దేవుని వల్ల ఎక్కడున్నాయి? జ్ఞాపకార్థ గ్రంథంలో. ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా నీతిమంతులే. ఎందుకంటే నీతిమంతుల పేరేమో జీవగ్రంథంలో రాశాడు. వాళ్ళు చేసే పనులన్నీ జ్ఞాపకార్థంగా రాసుకుంటున్నాడు. అబ్బా, కన్నీళ్ళు కారుస్తున్నావా? అయ్యో సువార్త కోసం బాధపడుతుంటే, సువార్త కోసం నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ గ్రంథం, నీ కన్నీళ్ళన్నీ ఏ గ్రంథం అది? జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడ్డాయి. భూమి మీద నీవు చేసే నీ పనులన్నీ. ఇప్పుడు ఇందాక సహకారుల ప్రేర్లు ఏమైనాయి? జీవగ్రంథాలు రాయబడ్డాయి కదా. మరి వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఏం రాస్తాడు? జ్ఞాపకార్థ గ్రంథంలో ఏం చేస్తాడు? వారు చేసిన పనులు, వారి లేములో ఉన్న, కష్టములు ఉన్న, శ్రమల్లో వాళ్ళు ఏం చేశారు? సువార్త నిమిత్తం చేశారు కనుక జ్ఞాపకార్థ గ్రంథంలో రాయి. మీకు బాగా అర్థమయ్యే మాట అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. ఇప్పుడు చూడండి ఎక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో చూడండి ఎలా రాస్తున్నాడు ఆయన. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి. ఇటలీ పటాలమన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, ఏమన్నాడంటే ఆయన చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు, చాలా ప్రార్థన జీవితం, చాలా దాన ధర్మ కార్యాలు చేస్తున్నవాడు. అయితే ఈయన ప్రార్థనలు, ధర్మ కార్యాలు జ్ఞాపకార్థముగా, చూడమాట, జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరిపోయినవి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే? దేవుని సన్నిధికి. ఏ గ్రంథంలోకి వెళ్ళిపోయినాయి జ్ఞాపకార్థాలని? ఏం చేశాడు ఈయన? ఆయన ప్రార్థనలు అండి, ఆయన ధర్మకార్యాలు జ్ఞాపకార్థ గ్రంథంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో అప్పుడు వెంటనే దేవదూత వచ్చి, ఓ కొర్నేలి, కొర్నేలి, 4వ వచనం చెప్తున్నాను, కొర్నేలి, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా, చూడు అంటలే చేసుకోండి, దేవుని సన్నిధికి. అంటే నీవు నీ పేరు ఎప్పుడైతే జీవగ్రంథములో లిఖింపబడిందో, నీవు చేసే ప్రతి కార్యము దేవుని కోసం, నీవు చేసే కన్నీటి ప్రార్థన, నీవు చేసే ప్రతి పని జ్ఞాపకార్థముగా ఆయన తన సముఖమందు రాసుకుంటున్నాడు. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథమందు రాయబడి ఉంటాయో వాళ్ళకి జ్ఞాపకార్థముగా ఆ పనులు ఆయన అక్కడ రాసుకుంటాడు. ఇందుకు ఇక చివరిగా ఎందుకు ఈ గ్రంథాలు రాసుకుంటున్నాడు అసలు దేవుడు? ఇందాక మీరు చెప్పాను పిల్లలు ఎందుకు అటెండెన్స్ చేస్తున్నారని. ఈ యొక్క తీర్పు తీర్చే గ్రంథం కానీ, ఈ జవాబుదారీ గ్రంథం అంటే వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఇచ్చే గ్రంథం కానీ,
ఇంకా జ్ఞాపకార్థ గ్రంథము కానీ. ఈ గ్రంథాలు దేవుడు, ఈ 4 గ్రంథాలు చూసాం కదండి, ఈ గ్రంథాలు దేవుడు ఎందుకు రాసుకుంటున్నాడు? ఈ అంటే వారికి తీర్పు తీర్చడానికి అంటే ఆయన రాసుకుంటున్నాడు. వారికి సమాధానం ఇవ్వడానికి, ఇదిగో నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన క్రియలు, నువ్వు మంచి పని చేసావు, ఉన్నతంగా బ్రతకావు, నీకు పేరు జీవగ్రంథం ఉంది. 3వది, నువ్వు చేసిన మంచి పనులను నీకు జ్ఞాపకార్థం. ఇక్కడ 3 విషయాలు మీకు చెప్తున్నాను. తీర్పు తీర్చడానికి ఆయన ఎందుకు రాసుకున్నాడో గ్రంథాలు? తీర్పు తీర్చడానికి, జవాబుదారీతనం అంటే వారికి సమాధానం చెప్పడానికి, అంటే వారు చేసిన పనులు చెప్పడానికి. 3వదిగా జ్ఞాపకార్థంగా ఉండటానికి. దేనికి? వీళ్ళు వచ్చారు రాలేదు, ఎప్పుడు వచ్చారు ఎప్పుడు రాలేదు, ఎవరు గుర్తుంటాయి? టీచర్ గుర్తుంటాయా? మరి ఎక్కడుంటాయి? బుక్కులో గుర్తుంటాయి. ఎక్కడ గుర్తుంటాయి ఇవన్నీ? బుక్కులో. ప్రతిరోజు ఏ సమయాన్ని, 1 పూట వచ్చావా 2 పూటలు వచ్చావా, అన్నీ. ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తారు తెలుసండి? వచ్చావా రాలేదని తంబం. ఈ మధ్యన కళ్ళు మన పొద్దున్న వెళ్ళిపోయి కళ్ళు అక్కడ ఇట్టేయాలట, స్కానింగ్ చేద్దాం, వచ్చాడు. కళ్ళు అక్కడ పెడితే స్కానింగ్ చేసేసుకుంటా, వచ్చాడు ఉద్యోగానికి అని అంటాడు. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కళ్ళు అక్కడ పెట్టాలి, స్కానింగ్ చేస్తాయి, వెళ్ళిపోతున్నాడు, వచ్చాడు వెళ్ళాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, 6 గంటలు ఉన్నాడా, 5 గంటలు ఉన్నాడా, 3 గంటలు, దీన్ని బట్టి జీతం. తెలుసా మీకు? ఆడు కళ్ళు స్కానింగ్ వచ్చినప్పుడు చేస్తున్నాడు, వెళ్ళినప్పుడు చేస్తున్నాడు, ఎన్ని గంటలు ఉన్నాడో అన్ని గంటలకు మొత్తం లెక్కలు, అప్పుడు దాన్ని బట్టి జీతం. గనుక ప్రియమైన దేవుని వర్లరా, దేవుడి దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఏమి రాయబడుతున్నాయో, ఎలా రాయబడుతున్నాయో, దేన్ని బట్టి రాయబడుతున్నాయో వివరంగా దేవుడు రాయబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని వర్లరా, మనం ఈ భూలోకాన్ని పెట్టక మునుపు చాలా జాగ్రత్తగా గమనించాలి. చచ్చిపోయిన తర్వాత అంతా గాలిలో కలిసిపోతారండి, నీటిలో కలిసిపోతారండి అని గాలి కబుర్లు చెప్తున్నారు చాలామంది. చాలా మాటలు చాలా సందర్భాలు చెప్తాంటారు. ఏమని తెలుసా? గాలిలో కలిసిపోయాడండి. అక్కడ కలిసిపోయాడంట. ఒరే అమ్మాయి, ఇక్కడ గాలి ఎప్పుడని చూసావు నువ్వు? చూడలేదు. మరి నీకు ఎలా చెప్పావు గాలిలో కలిసిపోవడం మీద గాలి చూసినట్టు? నిజంగా ఆడన్న మాట్లాడి ఎంత అబద్ధం ఉందో చూడండి. గాలిలో కలిసిపోయాడని చెప్పేవి కదా, గాలిలో కలిసిపోయాడు అంటావు. ఎప్పుడైనా గాలి చూశాడు? అసలేని చూడలేదు. మరి అలా గాలిలో కలిసిపోయాడని చెప్పాడు, గాలి చూడనుడు అంటే వీడు చెప్పిన మాట అబద్ధం, ఈ గాలిలో కలిసిపోవడం అబద్ధం. ఈ గాలి మాటలు మన్నబొద్దు. జీవగ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద మనం చేసే పనులన్నిటినీ దేవుడు గ్రంథాల్లో రాసుకుంటున్నాడు. ఆ గ్రంథాలను బట్టి మన ప్రతిఫలం ఉంటుంది. కనుక చచ్చిపోయే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మన గురించి నాకేమీ రాసుకుంటలేదు, నాకేమీ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ఒక మాట అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ, మత్తయి 10:38 మీ తల వెంట్రుకలన్నీ అసలు ఎన్ని వెంట్రుకలు రాలిపోతున్నాయో ఎవరికి తెలుసు? తల స్నానం చేసినప్పుడు తెలుసా? కానీ దేవుడు తల వెంట్రుకలే లెక్కించాడంటే నువ్వు మాట్లాడే మాటలు లెక్కించడా? నువ్వు చూసే చూపు లెక్కించడా? నువ్వు చేసే క్రియలు లెక్కించడా? అది తెలియాలనే దేవుడు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి బాయ్. గనుక చాలా మాట్లాడే మాట జాగ్రత్త, నడిచే నడక జాగ్రత్త, చూసే చూపు జాగ్రత్త. ఎందుకంటే నీవు చేసే క్రియలన్నీ గ్రంథంలో లిఖింపబడి, ఎందుకు లిఖింపిస్తున్నాడు? తీర్పు తీర్చడానికి, జవాబుదారీతనానికి, జ్ఞాపకార్థముగా ఉండటానికి ఆయన రాసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.